మూవీ అయితే బాగానే ఉందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అట్రాక్ట్ అయిపోతాయి. అనిల్ రావుపూడి ఈ ఏంటి టార్గెట్ ఏంటి ఫ్యామిలీ ఆడియన్స్. సో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశాడు. అండ్ అనిల్ రావుపూడి క్రింజ్ కామెడీ లేకపోతే అనిల్ రావుపూడి సినిమా ఉండదు. సో క్రింజ్ కామెడీతోనే స్టార్ట్ అవుతుంది మనకి అనిల్ రావుపూడి కామెడీ కూడా. అండ్ వెంకటేశ్వర ఐశ్వర్య రాజేష్ పేరు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. క్రింజ్ కామెడీ ఉందా? కొద్దిగా ఉంటుందన్న, క్రింజ్ కామెడీ కొద్దిగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకున్నాక ఫస్ట్ హాఫ్ మనకి క్రింజ్ కామెడీ ఉంటుంది. అండ్ పెళ్ళై పిల్లలున్న భార్య భర్తలు ఉంటారో వాళ్ళకి నచ్చేసిన సినిమా. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా జీవిస్తారు, వాళ్ళ రియలిస్టిక్గా తీసుకుంటారు అన్నమాట సినిమాని. సో వాళ్ళు జీవిస్తారు, వాళ్ళకి నచ్చుతుంది సినిమా. అండ్ మనకి ఇంటర్వెల్ తర్వాత మనకి ఈ సినిమా అనేది ఎక్కువ క్యారెక్టర్స్ అవడం వల్ల అక్కడ కామెడీ చాలా బాగా జనరేట్ అవుతుంది. ఒక కేయాస్ మొదలడం గందరగోళం జరగడం కానీ అలాగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అక్కడ కామెడీ కూడా. అండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్ మూవీకి. అండ్ వెంకటేష్ మాత్రం చాలా ఇంకా కనిపిస్తాడు. అండ్ మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యాక ఇద్దరి మధ్యలో వెంకటేష్ అలిగిపోవడం కానీ, అండ్ మొగాలకి వెంకటేష్ సూత్రాలు చెప్తున్నట్టు డైలాగులు కానీ బాగా వర్కౌట్ అయ్యాయి మూవీలో. సో సంక్రాంతి అయితే 3 సినిమాలు రిలీజ్ అయ్యాయన్న. 3 అయితే ఓకే పర్లేదు అనిపించాయి. 3లో 2 మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ నాకు మాత్రం ఏమేంటవి? డాకు ఒకటి నేను సంక్రాంతి వస్తున్నాను యాజ్ ఎ మెగా ఫ్యాన్ నేను డిసప్పాయింట్ అయ్యా. నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. సో దానివల్ల నేను అది కొద్దిగా యావరేజ్ మూవీ బయట చెప్తాను. డిసప్పాయింట్మెంట్ గేమ్ చేంజర్ కొద్దిగా యావరేజ్ మూవీ. అండ్ డాకు అండ్ ఇదైతే చాలా బాగున్నాయి. విన్నర్ అయితే నాకు డాకు పై చేయాలని అనిపించింది. సంక్రాంతి వస్తున్నాం, డాకు మనోజ్ గేమ్ చేంజర్. సంక్రాంతి విన్నర్ ఏ సినిమా? సంక్రాంతి వస్తామన్నా యునానిమస్, అసలు బ్లాక్ బాస్టర్ కొట్టాడు. అసలు మామూలుగా కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది, వాళ్ళకి నచ్చే కంటెంట్ ఉంది. అండ్ సినిమా కూడా ఆరెంజ్ లోనే ఉంది. బ్లాక్ బాస్టర్ అసలు బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది. ఏం వచ్చింది మీకు సినిమాలో? కామెడీ అన్న, వాళ్ళ నెక్స్ట్ లెవెల్ లో కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ అసలు ఒక పర్టికులర్ ఫస్ట్ హాఫ్ 2 సీన్స్ ఉంటాయి. బుడ్డోడ్ సీన్ ఒకటి అండ్ ఇంకొకటి హాయ్ అనే సీన్ ఉంటుంది. ఆ 2 సీన్స్ చాలు ఎంత ఏ లెవెల్లో కామెడీ ఉందో చెప్పడానికి. అండ్ ఫ్యామిలీని క్యారీ చేశారు కాబట్టి వాళ్ళ వరకు నచ్చేవి చాలా ఉన్నాయి. మేబీ యూత్ వరకు క్రింజ్ అనిపించచ్చు కానీ ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు. అండ్ క్లైమాక్స్ కూడా లాస్ట్ 5 minutes మెసేజ్ చాలా బాగుంది. ప్రతిసారి అనిల్ రావుపూడి సంక్రాంతికి వచ్చి ఇట్టి పడుతున్నాడా? ప్రతి సంక్రాంతికి నెక్స్ట్ పండుగ కూడా వస్తానని చెప్పాడు లాస్ట్ లో వచ్చి. అండ్ నెక్స్ట్ సంక్రాంతి కూడా వచ్చి మేబీ ఇటు కొట్టొచ్చేమో. మిగతా సినిమాల మీద ఒపీనియన్ ఏంటి? మిగతా మూవీస్ అంటే ఎందుకో గేమ్ చేంజర్ బయట ఉన్నంత నెగిటివ్ అయితే మూవీలో లేదు. ఎందుకో బాగా మరీ నెగిటివ్ చేస్తారు. అజ్ఞాతవాసి రేంజ్ అవసరం లేదు, అంత అజ్ఞాతవాసి రేంజ్ ఆ క్లబ్ లో పడేసారు సినిమాని. అంత నెగిటివ్ అయితే అవసరం లేదు. డాకుకి వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ ఫస్ట్ హాఫ్, డాకు అయితే సెకండ్ హాఫ్ కొంచెం మరీ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. కానీ ఓవరాల్ గా ఓకే అబౌవ్ యావరేజ్ మూవీ డాకు మార. బట్ సంక్రాంతి విన్నర్ మాత్రం సంక్రాంతి వస్తున్నాం 100% పక్కా. అసలు